నమస్కారం బిందు గారు, చాందిని గారు, శిరీష గారు. ఇప్పుడు ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. కోవిడ్ ఎంతటి దుర్మార్గమైనటువంటి ఈ డిసీజ్ ఎంత మందిని బాధ పెడుతుందో అందరికీ తెలుసు. ఎంతో మంది, వేల మంది, కోట్ల మంది, లక్షల మంది బాధపడుతున్నారు దీనివల్ల. సో దీనిలో భాగంగానే మన వనితలు, మన తెలుగు వారు, వీరి ముగ్గురు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి ఈ రోజు వారు ఎంతో చెప్పుకోదగ్గటువంటి స్థాయిలో ఉన్నారు. వారు యొక్క జీవితంలో వారు ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఎలా సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు, వాళ్ళని ఈ రోజు అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఇచ్చే సలహాలు ఎంతో వేల మందికి, లక్షల మందికి అది ఉపయోగపడాలని కోరుకుంటూ మొదలు పెడదాం. హలో చాందిని గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాను. చెప్పండి, అసలు ఎట్లా మీరు అమెరికా ఎలా వచ్చారు, అమెరికా రాకముందు ఏం చేశారు, అసలు అమెరికా రావాలని ఎందుకున్నారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. నేను యుఎస్ 19 years ఏజ్ అప్పుడు వచ్చానండి. పెళ్లి చేసుకుని వచ్చాను. F2 వీసా మీద వచ్చాను. దెన్ వచ్చిన couple of years కి ఐ చేంజ్ టు మాస్టర్స్ డిగ్రీలోకి చేంజ్ అయ్యి ఐ ఫినిష్డ్ మై మాస్టర్స్ ఇక్కడ. అండ్ ఐ వాస్ ద యంగెస్ట్ ఆంటర్ప్రెన్యూర్ టు స్టార్ట్ మై ఐటీ కన్సల్టింగ్ కంపెనీ. 23 years అప్పుడు ఐ స్టార్టెడ్ మై ఓన్ ఐటీ బిజినెస్. ఇట్స్ ఎ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ. సో దట్స్ హౌ ద లైఫ్ స్టార్టెడ్ అండి. నార్మల్ గా అందరూ ఎలా వస్తారు అమెరికాకి చదువుకోవడానికి రావడానికి, కానీ నేను పెళ్లి చేసుకుని వచ్చి చదువుకున్నానండి ఇక్కడ. సో అందరూ తిప్పలు పడ్డట్టే నేను తిప్పలు పడ్డాను. గ్యాస్ స్టేషన్స్ లో పనిచేయడము, $3 పనిచేసేదాన్ని గంటకి. సో ఆ విధంగా మాస్టర్స్ 1 year 4 months లో కంప్లీట్ చేసి ఐటీ బిజినెస్ స్టార్ట్ చేసాం నేను, మా హస్బెండ్. అండ్ దట్ ఈస్ వేర్ వీఆర్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఏ $50 million కంపెనీ రైట్ నౌ. సో ఇట్ టుక్ అంటే కన్సిస్టెంట్ గా ఇట్ టుక్ ఎ గ్రేట్ ఎఫర్ట్. ఇప్పుడంటే చాలా షార్ట్ కట్స్ వచ్చేసాయండి బతకడానికి కానీ, డబ్బు సంపాదించడానికి కానీ. అప్పట్లో అయితే కనుక వీ హ్యాడ్ ఏ ఆల్వేస్ ఎ ట్రెడిషనల్ వే. అంటే ఎంత కష్టపడితే, ఎంత పిండికి అంత రొట్టె అంటారు కదా, మనం ఎంత కష్టపడితే అంత సక్సెస్ అనేది. రైట్ నౌ సక్సెస్ ఈస్ ఎ వెరీ ఈజీ వన్ ఫర్ ఎవ్రీబడి. బట్ మేము మాత్రం ఆడపిల్లలు ఇక్కడికి వచ్చి కష్టపడ్డం, చదువుకోవడము, మేము ప్రూవ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 1 decade పట్టిందండి. సక్సెస్ వాస్ నెవర్ ఈజీ స్టెప్స్. ఇట్ వాస్ ఎ వెరీ హార్డ్ ఎర్న్డ్. సో I ventured into not only IT consulting company. మాకు we do a lot of real estates in the country ikkada, back in India also, and also we have different businesses. We run into property management, training institute, we do the projects, IT projects, we work with government agencies here. So that is what I do as a business entrepreneur. శిరీష గారు, మీరు ఎలా వచ్చారు, ఏంటి అసలు? మీది ఖమ్మం డిస్ట్రిక్ట్. సో అక్కడి నుంచి ఇప్పుడు రోడ్ ఐలాండ్ లో ఉంటున్నారు. సో మీ గురించి కొంచెం వివరిస్తారా? హాయ్ మురళి గారు, నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద వ్యూవర్స్ ఇన్ యుఎస్ఏ అండ్ గుడ్ మార్నింగ్ టు ద వ్యూవర్స్ ఇన్ ఇండియా. నేను యుఎస్ఏ ఎప్పుడు వచ్చానంటే 2005లో వచ్చానండి. నేను ఇండియాలో కొత్తగూడెం మాది ఊరు, ఇప్పుడు ఉండేది న్యూయార్క్. సో ఈవెన్ కొత్తగూడెం ఇంగ్లీష్ లో అన్న న్యూయార్కే, ఇప్పుడు కూడా న్యూయార్కే. సో బోత్ ఆర్ ఇన్ సేమ్ ప్లేసెస్, న్యూయార్క్. సో కొత్తగూడెంలో ఉన్నప్పుడు నేను అక్కడే చదువుకున్నాను. ఇంటర్ వరకు చదివి ఇంజనీరింగ్ నిర్మల్ అని బాసర దగ్గర చదువుకొని తర్వాత జాబ్ చేస్తూ ఉండేదాన్ని హైదరాబాద్ లో ఒక 2 months ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్. తర్వాత మా డాడ్ పెళ్లి కుదిరిచారు. 3 రోజుల్లో పెళ్లి అయిపోయింది నాది. సో ఇది ఒక సినిమా స్టోరీ లాగా ఉంటది చెప్పడానికి, బట్ దట్ ద ఫ్యాక్ట్. తర్వాత యుఎస్ వచ్చి మాస్టర్స్ చేశాను. మాస్టర్స్ చేసి తర్వాత ఐ స్టార్టెడ్ మై company. I'm a president of Iris Infotech. I started my company in 2008 when I was doing the masters. అలా నా కెరీర్ స్టార్ట్ అయింది. ఎందుకో ఎప్పుడు బిజినెస్ చేయాలనే ప్యాషన్ ఉండేది చిన్నప్పటి నుంచి. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై కంపెనీ ఇన్ 2008. సో హలో బిందులత గారు. సో మీ ప్రాపర్ కూడా ఖమ్మమే అనుకుంటాను. సో మీరు ఎలా వచ్చారు ఇక్కడికి, ఏంటి మీది కూడా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్తారా? ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చి నన్ను స్క్రీన్ ముందుకు తీసుకురావడానికి మురళి గారు, తాలూరి గారు మెయిన్ రీజను. మీరు ఎందుకు రారు అని చెప్పేసి ఎంతోమంది అడిగారు. బట్ ఆయన ఇన్సిస్ట్ చేశారు, ఈ కోవిడ్ టైంలో కూడా మీరు రాకుండా ఉండద్దు అని చెప్పి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈరోజు ఇంటర్వ్యూలోకి రావడానికి. అండ్ కమింగ్ బ్యాక్, నేను పుట్టింది వరంగల్ అండి, పెరిగింది ఖమ్మము, వరంగల్.
అండ్ నేను బిజినెస్ చేసింది ఖమ్మము, వరంగల్ చేయడం జరిగింది. తర్వాత గ్రాడ్యువల్గా స్లోగా నేను మిగతా అదర్ సిటీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇండియాలో. నేను 18 to 19 ఇయర్స్ బిట్వీన్ బిజినెస్లోకి రావడం జరిగిందండి. అంటే బిజినెస్లోకి రావాలి అని నేను అనుకోలేదు, రావాల్సిన పరిస్థితి వచ్చింది. సో నేను ఒక పక్కన ట్యూషన్స్ తోటి స్టార్ట్ చేస్తాను నా కెరియర్. 400 రూపీస్ తోటి నా కెరియర్ స్టార్ట్ చేశాను. సో ఆటో అంటే అప్పట్లో ఆటోలు లేవు, రిక్షాలు అవి ఉన్న వాటికి కూడా నేను పర్సు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అట్లా ఉండేది. అంటే ఓన్గా సెల్ఫ్గా రావాలి అనే ఉద్దేశంతో, ఒక పెన్నీ కూడా తీసుకోవద్దనే ఉద్దేశంతో నా స్కూలింగ్ అయినా కానీ సరే, స్కూలింగ్ తర్వాత కాలేజీ అదంతా కూడా నేను దాంతో నేను చేసుకోవడం జరిగింది ఓన్గా. దాని తర్వాత 1 by 1 ఏమైందంటే నాకు తెలియకుండానే నేను బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. యాక్చువల్గా ఏదో కెరియర్ పరంగా నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. సో నాకు తెలియకుండా వన్ ఆఫ్టర్ అదరు నాకు అక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి నా చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులైతే ఏంటి, నాలో ఉన్నటువంటి క్యాలిబర్టీకి నాకు ఇచ్చిన అవకాశం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ అనుకోండి, నా మీద ఉన్నటువంటి ట్రస్టే అనుకోండి. ఫస్ట్ ఇనిషియల్గా ట్యూషన్స్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత వైరా రోడ్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ హాస్టల్స్కి స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ హాస్టల్ స్టార్ట్ చేయడానికి నా దగ్గర ఒక పెన్నీ కూడా లేకుండే నేను ఇది ఏవైతే ఈ 400 రూపీస్ స్టార్ట్ చేశానో, దాని తర్వాత కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకొని పీజీ చేయడం జరిగింది వరంగల్లో. దాంతో మళ్ళీ అది కూడా మధ్యలోనే మళ్ళీ నేను అది జాబ్ కోసం అని చెప్పి చూడటము, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో కంప్యూటర్స్ చెప్పడము, దాని తర్వాత ఖమ్మంలో కంప్యూటర్ ట్రైనింగ్ నేర్చుకోవడము. అక్కడ అప్పుడు 92 ఐ థింక్ సో, అప్పట్లో గర్ల్స్ బయటకు వచ్చి ఈ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్లో చెప్పడము అనేది అసలు ఐ డోంట్ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఖమ్మంలో ఇన్స్టిట్యూట్స్లో చెప్పిన ఫీమేల్ పర్సనాలిటీస్లో. సో అలా నేను ట్రైనింగ్ క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ద్వారా నాకు స్టూడెంట్స్ ఇంట్రడ్యూస్ కావడము, అండ్ నేను ఖమ్మంలో ఉమెన్స్ కాలేజ్లో చదువుకున్నప్పుడు నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూమ్లో ఉంటే వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు చూసి మా మదర్తో చెప్పాను నేను, వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ ఏ రెసిడెన్షియల్ హాస్టల్ అని అంటే, నువ్వే ఇంటర్మీడియట్లో ఉన్నావు, ఎలా స్టార్ట్ చేస్తావు అని చెప్పి మై మామ్ షీ సెడ్, ఫన్ చేయమాకు, నువ్వే ఇప్పుడు ఆడుతున్నావు, ఫన్ చేయమాకు అని అనింది అనమాట. అంటే నేను మా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఇట్లా అని అంటే, తను చెప్పింది కాలేజ్ నుంచి నేను డైరెక్ట్ చెప్పకూడదు, బట్ నాకు తెలుసు నా స్టూడెంట్ అని నేను చెప్తానని చెప్పి తను చెప్పడం జరిగింది. అంటే యాక్చువల్గా అడ్వాన్స్ కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకుండే, ఎందుకంటే నా మీద బిలీవ్ లేకుండే, అట్లాంటివి చేయడానికి కూడా యూనో ఫ్యామిలీలో కొద్దిగా బ్యాక్ స్టెప్ ఉండే. దాంతో నేను ఏం చేశానంటే ఈ సేవింగ్ తోటి ఈ కంప్యూటర్ ట్రైనింగ్, ఇవి ట్యూషన్స్ చెప్పిన దాంతో దానికి అడ్వాన్స్ ఇవ్వడం, పే చేయడం జరిగింది. మా దగ్గర ఒక 5,000 రూపీస్ తీసుకున్నాను నేను, మళ్ళీ నేను పే బ్యాక్ చేస్తా అని. తను కూడా చాలా కండిషన్స్ పెట్టి ఇచ్చింది, ఇవి ఎట్లాగైనా పోయినాయి డబ్బులు అనేసి. సో బట్ ఐ పెయిడ్ బ్యాక్. జస్ట్ 1 monthలో నాకు 25,000 దాకా అట్లా అడ్మిషన్స్ అయ్యి చేయడం జరిగింది. దాని తర్వాత ఒక హాస్టల్ తర్వాత నేను ఒక 7 హాస్టల్స్ వన్ ఆఫ్టర్ అదర్ స్టార్ట్ చేశానండి. సో ఒక్కొక్క కాలేజీకి. ఖమ్మము ప్రజలు, ఇది మీకోసం చెప్తున్నా, అఫ్ కోర్స్ మీరు గుర్తుపట్టి ఉండాలి, వైరా రోడ్లో సెంచరీ స్కూల్ అయితే ఏంటి, న్యూ ఇయర్ అండ్ బ్లూ కెనడీ స్కూలు అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఢిల్లీ ఇంటర్మీడియట్ కాలేజు, సాధన కాలేజు, ఇవన్నీ హాస్టల్స్, రెసిడెన్షియల్స్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అందులోనే ఉన్నటువంటి వాళ్ళకి నా మీద ట్రస్ట్, ఆ డిసిప్లిన్, ఆ కమిట్మెంటు, ఒక లేడీ 20 years 19 yearsలో ఉన్నటువంటి లేడీ కంప్యూటర్స్ క్లాసెస్ చెప్పుకుంటూ సేమ్ టైము రెసిడెన్షియల్ హాస్టల్స్ రన్ చేస్తుందని చెప్పేసి వాళ్ళ ట్రస్ట్ తోటి మీరు చాలా చేస్తున్నారు, వన్ ఆఫ్టర్ అదర్ చేశారు మీరు. అదే రెసిడెన్షియల్లో నేను కంప్యూటర్ ట్రైనింగ్స్ కూడా స్టార్ట్ చేశాను. అండ్ సేమ్ టైం ఆ చుట్టుపక్కల ఇల్లందు, కోదాడ, ఆ చుట్టుపక్కల కూడా స్కూల్స్లో నేను కంప్యూటర్స్ అప్పట్లో లేవు కాబట్టి స్కూల్స్ లీజ్ తీసుకొని కంప్యూటర్ పెట్టి నేను అక్కడ కంప్యూటర్స్ నా టీమ్ తోటి నేను కంప్యూటర్స్ పికప్ చేశాను స్కూల్స్లో కూడా.
అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరూ ఎవరైతే సపోర్ట్ చేశారో నాకు ఆ రోజు. అండ్ దాని తర్వాత వాళ్ళు కాలేజీ వాళ్ళు నాకు పార్ట్నర్షిప్ కోసం అని చెప్పి అడిగారండి. పార్ట్నర్షిప్ కోసం అని అంటే నేనండి ఒక పెన్నీ కూడా నేను ఎందులో కూడా నేను ఇన్వెస్ట్ చేయకుండా వచ్చినటువంటి మనిషిని. నా దగ్గర రూపాయి కూడా లేదు, పెన్నీ కూడా లేదంటే, మీరు రెసిడెన్షియల్ హాస్టల్స్ రన్ చేస్తున్నారు కదా, మీరు ఏదైతే మా పిల్లలకి ఛార్జ్ చేస్తారో మనీ, ఆ మనీ ఛార్జ్ చేయమాకండి, ఆ మనీయే మీ ఇన్వెస్ట్మెంట్ కింద చేయండి అంటే, ఆ రోజుల్లో ఐ థింక్ 91, 92లో నేను ఐ యూస్ టు మేక్ లైక్ 2 lakhs, 1,50,000 to 2 lakhs, అండ్ 25 to 30 పీపుల్కి నేను జాబ్ ఆపర్చునిటీ ఇచ్చాను. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను వాళ్ళ ఇంట్లో ఒక మనిషి కింద చూసుకునే వాళ్ళు. ఎందుకంటే నా దగ్గర పని చేసే వాళ్ళకి నాకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఉండేది కాదు. 60 years వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు నా దగ్గర, 19-20 years అప్పుడు. అండ్ సేమ్ టైము 15 years, 18 years పిల్లలు కూడా నా దగ్గర చదువుకోవడానికి ఫ్రీగా నేను ఎంతైతే ఇన్కము అన్ని పోను నేను మనీ మేక్ చేసినో, దాని తర్వాత మిగతా వాళ్ళకి స్టూడెంట్స్కి ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం నేను వాళ్ళందరికీ ఫ్రీ రెసిడెన్షియల్, అండ్ కాలేజీలో అవసరం ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఫీ మీరు ఛార్జ్ చేయమాకండి, నేను హాస్టల్ నుంచి పే చేస్తా అని చెప్పి చేయడం జరిగింది. అండ్ వజీర్ సుల్తాన్ కాలేజ్ కూడా తెలిసి ఉండాలి మీకు, మురళి గారు అండ్ శిరీష గారు, మీరు అక్కడ వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా నన్ను కంప్యూటర్ లెక్చరర్గా నన్ను ఇన్వైట్ చేశారు. విజయ్ గారు, ఐ హోప్ మీరు చూస్తున్నారు అనుకుంటా ఇంటర్వ్యూ, సో అక్కడ కూడా చేయడం జరిగింది. అండ్ కాలేజీలలో కూడా నన్ను లెక్చరర్గా తీసుకున్నారు. దాని తర్వాత నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే యుఎస్కి రావాలి, ఓన్లీ మూవీస్లో టీవీలో ఇట్లా ఛానల్స్లో అట్లా చూసినట్టు కాకుండా, ఫ్లైట్ వెళ్తుంది అట్లా కాకుండా, నేను నా పిల్లలు అక్కడ నేను ఐ వాంట్ గివ్ బర్త్ అని చెప్పేసి ముందు నుంచి ఉండే, 10th నుంచి కూడా ఉండే. సో అది అనుకున్నప్పుడు కూడా అందరు ఫన్ అనుకున్నారు, యూ క్యాన్ గో, ఇస్ నాట్ దట్ ఈజీ, కైండ్ ఆఫ్ లైక్ మనీ మ్యాటర్ అని అనుకున్నారు. సో స్లోగా నేను చిట్స్ వేయడము, మనీ చేసుకోవడము అదంతా జరిగింది. అయిపోయిన తర్వాత నాకు తెలియకుండానే నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి ఎంటర్ అయినా అనే విషయం నాకు తెలియకుండానే నేను ఎంటర్ అయిన తర్వాత పొలిటికల్ లీడర్స్, చుట్టూ ఉన్నటువంటి కాలేజెస్ వాళ్ళందరూ కూడా ఇంకా యూఎస్కి వెళ్ళే పని లేదు, నీ డ్రీమ్స్ ఏమన్నా ఉంటే కనుక ఇంత పెట్టుకొని ఎలా వెళ్తావు అని అంటే, మా మదర్కి కూడా బిజినెస్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేది. సో నేను చెప్పాను మా మదర్కి, ఇవి చూసుకో, నువ్వు కూడా చూస్తున్నావు కదా ఏదైనా చేయాలి అని అనేది, అది మా మదర్కి నువ్వు చూసుకో అని చెప్పేసి వీసా ప్రాసెసింగ్, అంటే అప్పటికి మా మ్యారేజ్ 3 years అయింది. సో మా హస్బెండ్ కూడా ముందు మ్యారేజ్కి బిఫోర్ నన్ను లవ్ చేశారు, 14 years ఐ థింక్ సో, చైల్డ్హుడ్ నుంచి. సో నేను చెప్పాను బిజినెస్లోకి వచ్చేదంటే కనుక నేను ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ వన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ నో టు గో యుఎస్ అని చెప్పానంటే, తను చెప్పారు నేను నీకోసం చదువుతా అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగిందనమాట. అలా వీసా చేసుకున్న తర్వాత మా హస్బెండ్ ముందు వచ్చారు, ఎందుకంటే అక్కడ బిజినెస్ అంతా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా సెటిల్ అవుతామో ఏంటో తెలియదు అని చెప్పేసి వచ్చామన్నమాట. సో తను వచ్చిన తర్వాత ఏమైందంటే, నేను ఇక్కడికి రావడానికి 2 years పట్టింది. నేను 2000లో వచ్చాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. రీజన్ ఏంటంటే యుఎస్కి రావడము, ఇక్కడ మార్కెట్ చూడటము, నేను ఉండగలుగుతానా అని అనుకోవడము, మళ్ళీ బ్యాక్ వెళ్ళడము, అక్కడ అన్ని బిజినెస్లు వన్ ఆఫ్టర్ అదర్ కొన్ని సేల్ చేయడం జరిగింది. అయ్యప్ప స్కూల్ ఉంది కదా, అయ్యప్ప స్కూల్ కమిటీ వాళ్ళు కూడా కొన్ని తీసుకున్నారు ఫోన్స్ ఉన్నాయి. సో హిమా గ్రూప్స్ అని ఉండేది వీడియోస్ కాలనీలో. దాని తర్వాత ఒక కంప్లీట్ స్ట్రీట్ ఉండేదన్నమాట నేను రన్ చేసే బిజినెస్. అప్పట్లోనే దానికి 1 lakh దాకా నేను రెంట్స్ పే చేసేదాన్ని. దాని తర్వాత ఏమైందంటే, నేను యుఎస్కి వచ్చిన తర్వాత, యుఎస్కి వచ్చేటప్పుడు ఎవరైతే నా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, మా హస్బెండ్ యుఎస్కి వచ్చిన తర్వాత వాళ్ళతోటి ఒక బాండేజ్, అండ్ వాళ్ళు నా మీద డిపెండెన్సీ, చాలామంది ఆర్ఫెన్ ఉన్నారు అందులో వర్క్ చేసేవాళ్ళు, అండ్ స్టూడెంట్స్ కూడా చాలామందికి నేను నా కెరియర్ పరంగా నేను మనీ వచ్చిన తర్వాత మిగతా నేను ఫ్రీ సర్వీసెస్ దాన్ని. అప్పట్లో 60 years వాళ్ళు కూడా వచ్చి చాలా థ్యాంక్ఫుల్ మేడం అని చెప్పిపోయేటోళ్ళు. అప్పుడు కూడా అర్థమయ్యేది కాదు మనీ వాల్యూ ఏంటి అనేది, బట్ హార్డ్ వర్క్ చేసేదాన్ని కమిటెడ్గా, నైట్ 12 దాకా వర్క్ చేసేదాన్ని. సో దాని తర్వాత యుఎస్కి వచ్చిన తర్వాత మా హస్బెండ్తో నేను చెప్పిన, బెటర్ ఐ థింక్ నువ్వు ఇక్కడ ఉండు, నేను పిల్లలు
వన్స్ ఐ గివ్ బర్త్ టు కిడ్స్ ఐఎమ్ ప్లానింగ్ టు గో బ్యాక్ అని చెప్పి ఆ ప్లాన్ తోటి యాక్చువల్గా యూఎస్కి వచ్చాను. వచ్చేటప్పుడు కూడా అక్కడ వర్కర్స్కి అందరికి చెప్పి అలాగే చెప్పి వచ్చాను నేను. బట్ దాని తర్వాత ఏమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ రావడంతో విత్ ఇన్ 3 months నేను బిజినెస్లోకి వచ్చానండి. నేను ఐ డోంట్ నో మైట్ బి ట్రస్ట్ తోటో లేకపోతే నా పర్సనాలిటీ క్యారెక్టరైజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దాంతో ఈ అమెరికన్స్ మా హస్బెండ్ ఎక్కడైతే ఇక్కడ స్ప్రింట్లో వర్క్ చేసేవాళ్ళు మా హస్బెండ్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ మేనేజర్స్ వాళ్ళందరూ ఆ పిక్చర్స్ ఆ బ్యాక్గ్రౌండ్ అంతా విని వాళ్ళు ఏం చేశారంటే ఇండియన్ కంపెనీస్ అమెరికన్ కంపెనీస్ ఇట్లా ఉండద్దు నువ్వు అని అంటే ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. నువ్వు చూడు ఒకసారి వర్క్ చేసి చూడు అని అంటే విత్ ఇన్ 1 month నేను నా కంపెనీ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అండ్ కంపెనీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో కూడా నాకు తెలియదు. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండియాలో ఉండేది నాకు. నేను ఇండియాలో నాకు కొద్దిగా పర్సనల్గా నేను కమిట్మెంట్ ఇచ్చినందు ఒకటి ఉండే, ఇంకొకటి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు చేశారు. అండ్ ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు యుఎస్లో లేదు బిందు యూ కెన్ డూ ఇట్, ఇండియాలోనే చేసినావనంటే డూ ఇట్ అని చెప్పి చేశారు. అది ఈజీ ప్రాసెస్ అయింది నాకు. ఇండియాలో నేను స్ట్రైవ్ అయినంత కష్టం అనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే బిజినెస్ ఎప్పుడైతే నేను అది రిజిస్టర్ చేసినో ఒక బిజినెస్ ఐటీ కింద చేసినాము, దానికి బిఫోర్ ఏమో ప్రీ స్కూల్ అని చెప్పేసి పార్ట్ టైం చేశాను నేను ఇంట్లోనే. దాని తర్వాత ఈ కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత దాని తర్వాత కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు. దాని తర్వాత కంప్లీట్గా అమెరికన్ కంపెనీస్ తోటి హుక్అప్ అయిపోయాను నేను. ఈవెన్ నాకు అంటే యూ డోంట్ బిలీవ్, అంటే మన ప్రేక్షకులందరికీ కూడా ప్లీజ్ ఇది వినండి. ఇక్కడికి వచ్చిన తర్వాత హలో హౌ ఆర్ యూ అని చెప్పి వాళ్ళు అన్నదానికి మనం రిప్లై ఇవ్వాలి అనేది కూడా నేను స్టడీ చేయలేదు, మార్కెట్ స్టడీ చేశా కానీ. బట్ వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను హలో హౌ ఆర్ యూ అని చెప్పి అనడము. అదంతా నేర్చుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ కంపెనీ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్కి, దాని తర్వాత ప్రీ స్కూల్కి అండ్ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ లైసెన్స్డ్. దాని తర్వాత అప్పట్లో క్యాబ్ సర్వీసెస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి. క్యాబ్ సర్వీసెస్ తర్వాత ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కూడా నాకు ఫ్రాంచైజ్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ దాంతో నేను గవర్నమెంట్ వాళ్ళతోటి మాట్లాడుతున్నా అన్న విషయం కూడా నాకు తెలియదు. ఎందుకు అని అంటే వాళ్ళే వచ్చి బిందు యూ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబు, ఈ సో అండ్ సో నువ్వు ఇట్లా కాంటాక్ట్ చేయి, ఇట్లా వి హర్డ్ సో మెనీ గుడ్ థింగ్స్ అబౌట్ యూ అని చెప్పి వాళ్ళు విజిటింగ్ కార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా నేను అవి చూసి వాళ్ళ డిసిగ్నేషన్ ఎట్లాగైనా బ్యాక్ వెళ్ళిపోయేది కదా ఇండియాకని అనుకునేదాన్ని. బట్ దాని తర్వాత వాళ్ళు చెప్పారు అందరూ వీళ్ళు ఇచ్చిన వాళ్ళు దే ఆర్ నాట్ లైక్ స్మాల్ పీపుల్, దే ఆర్ బిగ్ పీపుల్, బిందు ఈజ్ నాట్ దట్ ఈజీ టు కమ్ టు ఆన్ యువర్ టేబుల్ అని చెప్పి అన్నారు. అవునా అని చెప్పి వదిలేసాను. దాని తర్వాత 2003లో అంటే ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ మై డాటర్ అనమాట. డాటర్ కావాలి అనేది నా డ్రీము. సో తను పుట్టే టైంకి నేను ఇల్లు కట్టుకోవాలి అన్నట్టుగా, అది కూడా ఇక్కడ ఉండాలని కాదు, అట్లా ఉన్నాం కదా ఒక ఇల్లు కట్టేసుకుందాము, ఆఫీస్కో ఏదో ఉంటుంది అని చెప్పేసి ఇల్లు కస్టమ్ హౌస్ కట్టుకున్నాం, తీసుకొని నేనే కట్టించాను. సో మా హస్బెండ్ ఇంకా ఆఫీస్లో బిజీగా ఉండేటోళ్ళు, నేనే సైన్ అప్ మొత్తం ఎవ్రీథింగ్ ఐ టుక్ కేర్. దాని తర్వాత ఇల్లు అయిపోయిన తర్వాత ఏమైందంటే పిల్లలకి 2 years 3 years అట్లా అయిపోయిన తర్వాత వాళ్ళకి హౌస్, ఈ ఎన్విరాన్మెంట్, ఇక్కడ సిస్టమ్ ఇదంతా బాగా ఇష్టపడిపోయారు. అయినా అప్పటికి కూడా నేను ఇండియాలో బిజినెస్ అందరికీ ఎక్కడెక్కడ చేసినా కొన్ని మా ఫ్యామిలీకి అట్లా ఇట్లా ఇచ్చినా కానీ వెళ్ళిపోవాలి అనేది ఉండే, ఎందుకంటే వెళ్ళాలి అనేది ప్లాన్ అనమాట. స్లోగా 1 by 1 మా కిడ్స్ తోటి నేను ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మూమెంట్. నాకు తెలియకుండా 7 years దాటిపోయింది. 1 year లెక్క నేను ఫీల్ అయ్యాను నేను అది. ఎందుకు అనంటే ఈ టూ మెనీ ఆపర్చునిటీస్ అండ్ టూ మచ్ ట్రస్ట్ అండ్ టూ మచ్ బిలీవ్ నా మీద. అండ్ బిజినెస్ ఎక్కడ కూడా హికప్స్ లేవు, ఏ స్టెప్ వేసినా కానీ సరే ముందుకెళ్ళింది. అండ్ డెఫినెట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ యునైటెడ్ స్టేట్స్ ఫర్ గివింగ్ సో లైక్ క్విక్ అండ్ ఫాస్ట్ కెరియర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అనమాట. నాకు ప్రతిదానికి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ సపోర్ట్. అండ్ ద బెస్ట్ థింగ్ అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ ఈస్ I don't have a single penny to invest or to start any one of these companies. Please note. నా దగ్గర లేకుండే మనీ. మా హస్బెండ్ వర్క్ చేస్తున్నారు, మా ఇంటికి దానికి సరిపోయేది. అండ్ నేను కొద్దిగా వచ్చేటప్పుడు బయట ఇంట్రెస్ట్కి ఇచ్చిన మనీ అవి వాళ్ళు ఇవ్వకపోతే మా ఫాదర్ దగ్గర కొద్దిగా తీసుకున్న తర్వాత నేను పే బ్యాక్ చేసేసినవి.
సో అది జరిగిందనమాట. సో దాంతో ఏమైందంటే ప్రతి బిజినెస్ ఎస్టాబ్లిష్ అయిపోయిన దాని తర్వాత ఒక్కొక్క బిజినెస్కి నాకు తెలియకుండా ఒక 10 క్లయింట్స్ 12 క్లయింట్స్ అట్లా వాళ్ళంతటా వాళ్ళే కాంటాక్ట్ చేయడం జరిగింది, వన్ ఆఫ్టర్ అదర్. అలా ఈ బిజినెస్కి వచ్చిన అండ్ ప్రతి ఇయర్ కూడా నీకు అవార్డు ఇస్తాము, బిందు అవార్డు ఇస్తాము, నువ్వు మీడియా ఇంటర్వ్యూలోకి రావాలి అని చెప్పి అమెరికన్ ఛానల్స్, మ్యాగజైన్స్, ఫోర్బ్స్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళు అడిగితే నేను వర్క్ చేయాలి, కమ్యూనిటీకి ఏమైనా చేయాలి. ఎందుకు అని అంటే నాకు ఆ సోర్స్ ఉంది, నేను రావాలి అనుకున్నప్పుడు నాకు వెనకాల ఎవరు లేకుండే. చాలా మంది కూడా వ్యూవర్స్ నన్ను అడిగారు, బిందు యుఎస్కి వచ్చేటప్పుడు చాలా మనీ తీసుకొని వచ్చి ఉంటావు, అందుకోసం ఇంత షార్ట్ టైంలో ఇల్లు కట్టించావు, బిజినెస్లు ఇన్ని చేయగలిగినావు అని చెప్పారు. బట్ చాలా మందికి నేను ఆన్సర్ చేయలేదు. బిజినెస్ కి కోసము నేను ఏమి తీసుకురాలేదండి. అక్కడ బిజినెస్ లో, అక్కడ ఇన్వెస్ట్మెంట్లు, అక్కడ సర్వీస్ వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను లిమిటెడ్ గా నేను వచ్చేటప్పుడు ఐ థింక్ $500 తోటి వచ్చిన నేను, మా హస్బెండ్ ఎట్లాగైనా ఇక్కడ ఉంటారు కదా అని చెప్పనేసి. సో దాని తర్వాత సో ఫార్ ఇట్లా ఉన్నా. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అవార్డ్స్ వద్దన్న ఇచ్చారు. ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా, the leaders, the political, the government, community and all organizations నా ప్యాషను, నా అచీవ్మెంట్స్ చూసి మీరందరూ నాకు వన్ ఆఫ్టర్ అదర్ ఇచ్చారు ఆపర్చునిటీ, నేను ఏం అడగకుండా కూడా. సో దాంతో కూడా నేను ఈరోజు ఉండడం జరిగింది. అండ్ లాస్ట్ 4 years నుంచి కూడా కంటిన్యూగా అవార్డ్స్ ఇస్తున్నారండి, నేషనల్ వైడ్, వరల్డ్ వైడ్, డెలిగేషన్ వైడ్, లీడర్షిప్ వైడ్, పొలిటికల్ వైడ్ అప్రిసియేషన్స్. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన టీవీ అండ్ TV5 థ్యాంక్స్ బిందు గారు. యాక్చువల్ గా మాకు దొరికారు ఫైనల్ గా, మీరు ఎవరికి దొరకపోయినా మన టీవీకి. సో గోయింగ్ టు ద చాందిని గారు. చాందిని గారు చెప్పండి, ఇప్పుడు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి వింటున్న సమస్య ఏంటంటే అమెరికాలో ఈ డివోర్స్ ప్రాబ్లమ్స్, అంటే ఉమెన్స్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే రకరకాల బాధలు పడుతున్నారు. అది ఎవరు తప్పని మనం చెప్పలేము, కానీ అసలు దీనికి ఒక విధమైనటువంటి ప్రాసెస్ కానీ సొల్యూషన్ ఏమైనా ఉందా? అంటే చాలా మంది కాల్ చేస్తుంటారు, రకరకాల ఆర్గనైజేషన్ లైక్ తానా లాంటి ఆర్గనైజేషన్ కాల్ చేసి అడుగుతుంటారు. అసలు దీనికి ఏమైనా ప్రత్యామ్నాయం చేయొచ్చా మనం? అంటే ఒక టీమ్ లాగా పెట్టి చేయటం కానీ, లేకపోతే ప్రతి సిటీకి కొంతమంది అటార్నీని ఐడెంటిఫై చేయటం కానీ. సో మీ యొక్క వ్యూ ఎలా ఉంది అసలు దీని మీద? మీరు చెప్పినట్టుగా మురళి గారు, ఇప్పుడు కేసులు చాలా ఇంక్రీజ్ అయిపోతున్నాయండి. ముందు నేను వచ్చినప్పుడు అసలు డివోర్స్ అని చాలా అరుదుగా వినడము, ఇప్పుడైతే పెళ్ళైన 1 month కి 2 months కి అంటే రీజన్లెస్, బేస్లెస్ గా చాలా మంది డివోర్స్కి వెళ్ళిపోతున్నారు. ద మెయిన్ కాజెస్ ఇండిపెండెన్స్, డిపెండెన్సీ లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ కి మధ్యలో దేర్ ఇస్ నో డిపెండెన్సీ. అండ్ ఫ్రీడమ్ ఎక్స్‌ప్లాయిటేషన్ చాలా ఉన్నాయండి. అదే విధంగా నేను ఒక 15 years నుంచి ఐ బీన్ డీలింగ్ విత్ డిస్ట్రెస్డ్ విమెన్ కేసెస్. విమెన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్ట్రెస్డ్ విమెన్ ఇన్ ద కంట్రీ, ఇక్కడే కాదు ఇండియాలో కూడా, ఆన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో. ఐ రన్ మై ఓన్ NGO ఆర్గనైజేషన్, ఇట్స్ కాల్డ్ నారీ గ్లోబల్ ఫౌండేషన్. మీరు చెప్పినట్టుగా ప్రతి స్టేట్ కి there are a lot of women organizations, అంటే Asian women అనే కాదు, there are American organizations also who support domestic violence, victims of domestic violence, battered women cases అలాగా. And also we have national organizations like TANA, ATA, NATA, NATS, వీళ్ళందరికీ కూడా they have all women wings. ఉత్తి మనము అటర్నీస్ పెట్టడం వల్ల, ఇమిగ్రేషన్ అటర్నీస్ పెట్టడం వల్ల, లేకపోతే డివోర్స్ అటర్నీస్ పెట్టడం వల్ల, ఎఫిలియేట్ చేసుకోవడం వల్ల అంత పెద్ద లాభం ఏమి ఉండకపోవచ్చు సార్. వాళ్ళకి మాత్రం మనం ఆల్ వీ కెన్ డూ ఇస్ సజెస్ట్ దెమ్, గైడ్ దెమ్. బట్ బేసిక్ ఫౌండేషన్ ఇస్ ల్యాకింగ్. వై కేసెస్ ఎందుకు అవుతున్నాయి అంటే దెర్ ఇస్ నో ఫౌండేషన్. Expectations are not met. Basically, wife is not being met by husband expectations. Why? మళ్ళీ అలాగే సేమ్ వైస్ వర్సా. అది ఏంటి ప్రాబ్లం అంటే కనుక there is no understanding, sir. There is baseless expectations, baseless freedom between both the parties. So అది అసలు ఫస్ట్ డివోర్స్ కానీ, వైలెన్స్ కానీ అగేన్స్ట్ విమెన్ అది అవాయిడ్ చేయాలంటే ఎడ్యుకేషన్ అనేది, అవేర్నెస్ అన్నది తీసుకురావాలి సార్. గ్రాస్ రూట్ లెవెల్లో ఎట్ ద ఫౌండేషన్ ఇస్ ల్యాకింగ్ ఫర్ ఎనీ కేస్ ఆర్ ఏ మ్యారేజ్. అంటే ఇట్ వాస్ అన్ ఇన్స్టిట్యూషన్ బిఫోర్.
అంటే గివ్ అండ్ టేక్ అన్నట్టుగా, అంటే కొంచెం పట్టు విడుపు ఉండాలి అంటారు. ఒకళ్ళు తగ్గడము, ఒకళ్ళు ఎక్కడ తగ్గాలి అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. ఎక్కడ నెగ్గాలి కాదు, ఎక్కడ తగ్గాలి అన్నది ఇద్దరికి తెలవాలి బేసికలీ. అది లేదు రైట్ నౌ. So foundation is lacking, sir. The education for the women, people think that women empowerment, there is no women empowerment, because already women is already empowered. They're all born leaders, they're already come with the tools, they're already empowered. We just gently need to tell them, you are already empowered, use it for the betterment, not for the destruction. A betterment అన్నది, ఆ ఫ్రీడమ్ అన్నది ఏంటంటే చాలా మంది దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి destruction కి వాడుతున్నారు సార్. సో అంటే ఇటు అబ్బాయికి ఇటు అమ్మాయికి ఇద్దరికి గ్రౌండ్ లెవెల్లో ఫౌండేషన్. ఇప్పుడు ఐ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ రేజింగ్ కిడ్స్ ఇన్ ఇండియా, రేజింగ్ కిడ్స్ వర్సెస్ రేజింగ్ కిడ్స్ హియర్ ఇన్ యుఎస్. ఇక్కడ మనకి 18 ఏళ్ళు వచ్చేంత వరకు నా కొడుకు ఏం చేస్తున్నాడని నాకు తెలుస్తుంది సార్, నేను దింపాలి తెచ్చుకోవాలి. కానీ అక్కడ అలా లేదు. దేర్ ఇస్ నో గైడెన్స్ ల్యాకింగ్ అని అనిపిస్తుంది సార్ ఫస్ట్ నుంచి. యాజ్ ఎ విమెన్ గా మనకి స్కూల్లో ఎన్నో రకాల సబ్జెక్టులు, 7 సబ్జెక్టులు నేర్చుకుని యూఎస్ వచ్చాం మనం, ఇంగ్లీష్, తెలుగు, సోషల్ అలాగా. కానీ హౌ టు మేనేజ్, బేసికల్లీ లైఫ్ స్కిల్స్ ఆర్ మిస్సింగ్ సార్. ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్ నుంచి ఇండియాలో ఉన్నప్పుడు అబ్బాయితో మాట్లాడద్దు, అమ్మాయితో మాట్లాడద్దు అని పెంచారు మన్ని. నేను అలా పెరగలేదు సార్. మై డాడ్ గేవ్ మీ అట్మోస్ట్ ఫ్రీడమ్. ఒక అబ్బాయితో ఎక్కడైనా నించుని ధైర్యంగా మాట్లాడే ఫ్రీడమ్ మా నాన్నగారు ఇచ్చారు నాకు. కానీ అక్కడ ఏంటంటే ఎప్పుడు చూసినా కంట్రోల్ చేద్దాము పిల్లల్ని, ఓకే వాళ్ళు చేసేదంతా మనకి చెప్పాలి, మన అప్రూవల్ తీసుకుని పెరగాలి. ఇప్పటికీ కూడా 30 ఏళ్ళు వచ్చినప్పుడు ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పేరెంట్స్ కంట్రోలింగ్ దేర్ సన్స్ కానీ డాటర్స్ కానీ, ఇలా ఉండాలి అలా ఉండాలి. సార్ ఆ విధంగా మనం ఫస్ట్ డే నుంచి మనం వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చేంత వరకు కంట్రోల్ చేస్తే, సడన్ గా యుఎస్ రాగానే ఇట్స్ వెస్టర్న్ కల్చర్, దేర్స్ అ ఫ్రీడమ్ ఫర్ ఎవ్రీబడి, నోబడి ఆర్ ట్రాకింగ్ దెమ్. సో ఆబ్వియస్ గా గొడవలు, అండర్స్టాండింగ్స్ లేకపోవడము, దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ సార్, ఆల్ ద కేసెస్ రైట్ నౌ. అండ్ ఆల్సో ఇక్కడ కల్చర్ తెలియకపోవడం. యుఎస్ వచ్చేసాం, ఎస్ ఇట్స్ వెస్టర్న్ కల్చర్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ కల్చర్ దేర్స్ ఎ గుడ్ అండ్ ఎ బ్యాడ్ వీ హ్యావ్ టు టేక్. మనం బ్యాడ్ ఎంత తొందరగా అలవాటు చేసుకుంటామో వీళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది సార్. ఫ్యామిలీ బాండింగ్స్ ఐ హావ్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను 19 years ఏజ్కి వచ్చాను. ఇట్స్ ఎ హార్డ్ అండ్ మనీ. నేను కూడా నేను గొడవ పడలేదని చెప్పట్లేదు సార్. ఐ ఆల్సో హ్యాడ్ ప్రాబ్లమ్స్ విత్ మై హస్బెండ్. ఓకే, గొడవ అవగా నేను వెళ్ళిపోతున్నాను, బ్యాగ్ సర్ది చేసుకుని ఇండియా వెళ్ళిపోయేదాన్ని. 2 times ఐ వెంట్ బ్యాక్, ఐ కేమ్ బ్యాక్ అగైన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ గొడవలు అనేది ఏ ఫ్యామిలీలో ఉండవు సార్. ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి. కానీ at what level you can compromise, at what level you can cross the border, that is what is education is required for a men and women right now. That is the main causes. సో శిరీష గారు, మీ వ్యూలో అసలు ఏంటి? ఇప్పుడు మీరు తానాలో ఉమెన్స్ కోఆర్డినేటర్ చేస్తున్నారు. సో మీకు ఎలాంటి కేసులు వస్తుంటాయి? అసలు మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారు? అంటే మామూలుగా ఇవి కంప్లీట్ గా సాల్వ్ చేయడానికి చూస్తారా, లేకపోతే వాళ్ళని ఒక సొల్యూషన్ చూపించి డివైడ్ గా చూస్తారా? అసలు మీ యొక్క వ్యూ ఏంటి దీని మీద, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ప్రాబ్లం? సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యాక్చువల్లీ వచ్చేలోపు లాట్ ఆఫ్ డివోర్స్ కేసెస్ అండ్ చీటింగ్ చేశారని కొంతమంది కాల్ చేస్తారు. కొంతమంది పోలీస్ రిపోర్ట్స్ హస్బెండ్ వైఫ్ మీద పెట్టిన, వైఫ్ హస్బెండ్ మీద పెట్టడం, అలాంటి కేసెస్ జనరల్ గా వస్తున్నాయి. వెరీ అన్ఫార్చునేట్ టు హియర్ ఆల్ దీస్ కేసెస్ యాక్చువల్లీ, ఎస్పెషల్లీ ఇన్ దిస్ జనరేషన్. మన తెలుగు వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారంటే వెరీ సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. కొన్ని కేసెస్ చూస్తుంటే ఇలా కూడా ఉంటారా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అనే దాన్ని నేను బిలీవ్ చేయనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇష్యూస్ మనం రిజాల్వ్ చేసుకోవడానికి ఆడపిల్లలకి చాలా ధైర్యము, పేషెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది పేషెన్స్. అమ్మాయిల కంటేనే పేషెన్స్ అనేది మెయిన్ దేవుడు ఇస్తాడు. దాన్ని మనం కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనంతటా మనం ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకునేటట్టు అమ్మాయిలు ఉండాలనే విధంగా తయారవ్వాలనేది నేను చూస్తాను. అండ్ మోస్ట్లీ వీ హ్యావ్ టు కమ్యూనికేట్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ విత్ ద పేరెంట్స్. యూజువల్లీ మీరు బ్యాక్ ఇన్ డేస్ చూసుకుంటే ఎవరికైనా కష్టం వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అంటే ఫస్ట్ పేరెంట్స్ రిజాల్వ్ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది. డివోర్స్, యా ఐ విల్ అప్లై ఫర్ ఏ డివోర్స్ అంటున్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని ప్లాన్ చేసి పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి అందరూ. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఫీల్ అవ్వకుండా అందరూ డివోర్స్ కి అప్లై చేస్తున్నారు. వెరీ అన్ఫార్చునేట్ అండి. ఎవ్రీ డే లైక్ విల్ గెట్ వన్ ఇష్యూ. డెఫినెట్లీ ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఈ అమ్మాయికి ఆ ప్రాబ్లం వచ్చింది, ఈ అమ్మాయికి ఆ ప్రాబ్లం వచ్చిందని. ఎంతమంది ఎన్ని ఇష్యూస్ అని రిజాల్వ్ చేస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు బిల్డ్ చేసుకోండి, అందరూ రెస్పాన్సిబిలిటీగా
వాళ్ళ ఇష్యూని వాళ్ళే సమస్యను ఎదుర్కొనేటట్టు చేయాలి. అండ్ ఒక ఉమెన్ ఎకో సిస్టమ్ అనేది ఇప్పటివరకు ఎవరు బిల్డ్ చేయలేదండి. దానికి ఒక ఉమెన్ ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ చేసి వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేయగలిగి మనము వాళ్ళని ఎలా వెళ్ళాలి, ఒక సమస్యకి ఒక కేటగిరీకి ఎలా డివైడ్ చేసి ఎలా సమస్యని మనం సాల్వ్ చేసేది అనేది దేర్ ఆర్ సో మెనీ వేస్ లైక్ పేషెన్స్. ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఈగో ఆర్ మెయిన్ రీజన్స్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. సో ఈగోస్ కొంచెం తగ్గి ఉండాలి. ఎవరు ఒకళ్ళు ఇద్దరిట్లో గొడవ పడుతున్నప్పుడు ఒకళ్ళు తగ్గాలి, ఒకళ్ళు మాట్లాడేటప్పుడు అలా బ్యాలెన్సింగ్ ఉండాలి లైఫ్ లో. సో అందరికీ సమస్యలు ఉంటాయి, అది ఒక పెద్ద ఇష్యూగా తీసుకొని డైవర్స్కి వెళ్ళేంత సమస్యలు అయితే నేను చూడలేదు, కానీ చాలా మంది డైవర్స్ కప్లెట్ చేశారు. సో తానాలో మనం ఏం చేస్తున్నాం అంటే అండి, గోయింగ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ ఇప్పటి వరకు మనం ఒక పాలసీ బిల్డ్ చేసి ఈ సమస్యని ఇలా చేయాలి అనే ఒక పాలసీ మనం బిల్డ్ చేయలేదు. అందరికీ మనం ఎప్పుడు సమస్య వచ్చినా వాళ్ళని ఎలా గైడ్ చేయాలి, ఎలా అటార్నీకి రౌట్ చేయాలి, ఆ సమస్యను ఎలా డీల్ చేయాలి. కొంతమందికి సామరస్యంగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ తో మాట్లాడి వాళ్ళకి ఒక సెటిల్మెంట్ తీసుకురావడానికి కొన్ని సమస్యలు డీల్ చేస్తాము. కొన్ని ఏమో ఆల్రెడీ కేసెస్ ఉంటాయి, సో వాళ్ళకి అటార్నీస్ గైడ్ చేయడం కానీ, లేకపోతే ఎలిమోని ఇప్పియడము, డైవర్స్ అయినప్పుడు పిల్లలు ఉంటే ఎలా టేక్ కేర్ చేయాలి అనే దాని సమస్యలకి అలాంటివి గైడ్ చేస్తాము. లేకపోతే లోకల్ షెల్టర్స్ ఉంటాయి, కొంతమంది ఇప్పుడు డివోర్స్ అప్లై చేయగానే వాళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదు కదా, సో వాళ్ళకి లోకల్ షెల్టర్స్ కి ఎలా వెళ్ళాలి అనేది గైడ్ చేయడం మనం జరుగుతుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా చేద్దామని అనుకుంటున్నాం అంటే అండి, ఒక ఉమెన్స్ ఫారం ఒకటి క్రియేట్ చేసాం మనము. సో డొమెస్టిక్ వైలెన్సెస్ కి ప్రత్యేకంగా ఒక టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇయర్ జై తాలూరు గారి ఆధ్వర్యంలో. సో దాంట్లో వచ్చేసి మనం ఒక పాలసీ డాక్యుమెంట్ బిల్డ్ చేసుకొని ఎంఓఈస్ సైన్ అప్ చేస్తున్నాం మనం తెలంగాణ అండ్ ఆంధ్ర గవర్నమెంట్స్ తోటి, అక్కడ సెల్స్ తోటి, అండ్ ఇక్కడ యుఎస్ లో కూడా సేమ్ అదే విధంగా కాప్స్ తోటి మనం మాట్లాడి ఎలా డీల్ చేయాలి ఇష్యూస్ అనే దాని గురించి ఒక పాలసీ బిల్డ్ చేయబోతున్నాము. సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు అచీవ్ ఇట్ ఇన్ ద కమింగ్ ఇయర్. దట్ ఈస్ అవర్ మెయిన్ గోల్. అండ్ రైట్ నౌ వీ హ్యావ్ ఏ హెల్ప్ లైన్ ఆల్సో, 801 ఫర్ ద టీమ్ స్క్వేర్ అండ్ 802 ఫర్ డొమెస్టిక్ వైలెన్సెస్ ఇష్యూస్ కోసం మనం క్రియేట్ చేసాం ఈ ఇయర్. సో ఎనీబడి కెన్ రీచ్ అవుట్ టు us లైక్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూస్. అది బిందు గారు, ఇప్పుడు కోవిడ్ దగ్గర దగ్గర ఒక 6 months దాటిపోయింది, 6-7 months అవుతుంది. కోవిడ్ లో చిక్కుకున్నారు అందరూ, కొంతమంది ఇండియాలో చిక్కుకున్నారు, కొంతమంది ఇక్కడ, రకరకాల సమస్యలు పడుతున్నారు. యాక్చువల్ గా వర్ణతాతీతం ఏదో అంటారు తెలుగులో, అసలు అంత ఘోరంగా ఉంది పరిస్థితి. సో ఈ బిజినెస్లు కానివ్వండి, అసలు ఎలా సర్వైవ్ అవుతున్నారు ఇప్పుడున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ లో? మీరు చూస్తే చాలా రెస్టారెంట్స్ క్లోజ్ అవుతున్నాయి, క్లబ్స్ క్లోజ్ అవుతున్నాయి, సెలూన్స్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ 80% డౌన్ స్టేజ్ లో ఉన్నాయి. ఈవెన్ దో మనకు ఒకసారి స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చారు, $3 trillion or something, but still that doesn't help much. I mean, little bit, but maybe not much help more than 2 months. So ఎలా ఈ సిచ్యువేషన్ ని ఎదుర్కోగలుగుతున్నారు? కొంచెం మీ సిచ్యువేషన్ వివరిస్తారా? ముందు ఈ కోవిడ్ స్థితి మనకి లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి స్టార్ట్ అయిందండి. ఇది గ్రాడ్యువల్ గా ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చర్య తీసుకోకుండా వల్ల ఇన్ని కేసులు కావడానికి మెయిన్ కారణము నేను పాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సో అది పక్కన పెట్టేస్తే బిజినెస్ పరంగా వచ్చినప్పుడు ముందు కూడా అంటే ఫిబ్రవరి మంత్ నుంచి కూడా ఇక్కడ గవర్నమెంట్ ఇన్సైడ్ అంటే కొంతమంది ఎవరైతే బిజినెస్లో ఉన్న వాళ్ళో ఆ లీడర్స్కి అందరికీ కూడా ఫిబ్రవరి మంత్ నుంచి కూడా ఇన్సైడ్ టాక్ వాళ్ళు షేర్ చేశారు. నేను ఫిబ్రవరిలో నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, అందరూ కూడా చెప్పాను ఇన్సైడ్ టాక్ అయిందని. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు కరోనా అనేది ఇది ఎక్కడ మటుకి పోతుంది అనేది, ఎక్కడ స్టాప్ అవుతుంది అనేది మనకు ఐడియా లేదు. బట్ బిజినెస్ పరంగా మనం ఎకానమీ వైజ్గా ఇక్కడ ఈ కంట్రీకి రెవెన్యూస్ ప్రకారంగా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసమే ఇప్పుడే మనం క్లోజ్ చేయడానికి కానీ చెప్పడానికి కానీ కుదరదు. బట్ సేమ్ టైము మీకు ఒకవేళ అట్లాంటి అవకాశం ఉండి ఒకవేళ బిజినెస్ ఒకవేళ ప్రాబ్లం అయ్యేది ఉంటే కనుక మేము డెఫినెట్గా మేము అందరం కూడా గవర్నమెంట్ తరఫున మేము చేస్తాము అనే మాట ఇన్సైడ్ టాక్ మీటింగ్స్లో జరిగింది, అది బిజినెస్ మీటింగ్స్లో జరిగింది. సో అదే విధంగా స్లోగా 1 by 1 ఏమైందంటే మీరు అన్నట్టుగా బిజినెస్లు ఆల్మోస్ట్ కరోనా కేసెస్ పెరిగినాయి, అదేవిధంగా బిజినెస్ కూడా డౌన్ కావడం జరిగింది. అండ్ ఫర్లో ప్రాసెస్ కింద తీసుకోవడానికి కూడా జరిగింది. అండ్ అఫీషియల్గా ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేసిన తర్వాత విత్ ఇన్ 24 to 48 hours లో 7,000 నుంచి 10,000 మెంబర్స్ మటుకి ఎంప్లాయీస్ని ఇమీడియట్గా 24 hours నోటీస్ తోటి ఫర్లో ఆప్షన్ కానీ లేకపోతే
వాళ్ళని ఫైర్ చేయడం కానీ ఇట్లాంటివి జరిగినాయి విత్ ఇన్ 24 to 48 అవర్స్. బట్ సేమ్ టైము ఇది ఆల్రెడీ జరుగుతుంది అనేది ఇన్సైడ్ ఆ కంపెనీస్కి కూడా కొన్ని మేజర్ కంపెనీస్కి చెప్పడం కూడా జరిగిందండి. ఇలా ఉంది సిట్యుయేషన్, ఎలా ఉంటుందో మీకు తెలియదు, ఉంచుకుంటామని మేము చెప్పట్లేదు, మీరు అవకాశం ఎక్కడైనా ఉంటే కనుక చూడండి, లేదంటే కనుక మేము శాలరీస్ ఇప్పుడు పే చేయము తర్వాత మీకు చేస్తాము అనే ఆప్షన్, ఈ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో కొంతమందికి ఏమైందంటే ఎవరైతే లే ఆఫ్ అయ్యి ఎవరైతే ఫర్లో ఆప్షన్ అండ్ సింగిల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. ఇచ్చిన దాని ప్రకారము ఎవరైతే జాబ్స్లో లే ఆఫ్ అయినరో వాళ్ళకి కూడా వీక్కి 1000 రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ టైము ఇంతమందికి చెయ్యాలి అని అంటే కూడా ఒక గవర్నమెంట్కి కష్టమైన పని అయినా కానీ సరే మనం ఈ కంట్రీకి కెరియర్ కోసము మన వాటి కోసము మన ఉపాధి కోసము వచ్చినాము, కొద్దో గొప్ప సహాయం చేశారు. బట్ మీరు అన్న ప్రకారంగా ఇప్పుడు మనం అనుకున్న ప్రకారంగా మన చర్చా కార్యక్రమంలో తప్పకుండా ఎఫెక్ట్ ఉంది. కానీ వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఇది నోట్ చేసుకోండి, స్టేట్ అఫీషియల్స్ ఫెడరల్ అఫీషియల్స్ అందరూ కూడా మీరు ఒకవేళ మీకు ఇద్దరికి ఇన్కమ్ లేకుండా ఉన్నట్లయితే కనుక మీరు ఎవరైనా కానీ సరే వాళ్ళకు 1-800 నెంబర్స్ ఉన్నాయి. అండ్ సేమ్ టైమ్ ఆర్గనైజేషన్స్లో మీకు లోకల్లో ఉన్నటువంటి ఏ ఆర్గనైజేషన్స్తో అయితే మీరు మెయిన్గా వర్క్ చేస్తుంటారో మీరు ఆర్గనైజేషన్స్ వాళ్ళతోటి కనెక్ట్ అయితే కనుక వాళ్ళు డెఫినెట్గా మీ అఫీషియల్స్, మీ ఏరియాలో ఉన్నటువంటి అఫీషియల్స్ తోటి వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. జాబ్స్ ఎస్పెషల్లీ లే ఆఫ్ అయిన వాళ్ళకి ఈ కరోనా సిట్యుయేషన్లో ఉన్న వాళ్ళ కోసము స్పెషల్ వింగ్స్ ఓపెన్ చేశారు, జాబ్ పోర్టల్ అందరికీ చేస్తున్నారు అని చెప్పి నేను ప్రామిస్గా మాట్లాడలేను. బట్ చేసిన ఇన్స్టెన్స్, నేను కనెక్ట్ చేసిన ఇన్స్టెన్స్ చాలా కేసెస్లో ఉన్నాయి. అండ్ సేమ్ టైము మిగతా మీకు ఒకవేళ ఏదైనా స్టేట్లో ఒకవేళ ఇష్యూ అయ్యి మీకు ఒకవేళ వాళ్ళు ఏమైనా రెస్పాండ్ కాకపోయినా కానీ సరే ప్లీజ్ bindulata@yahoo.comకి మీరు ఈమెయిల్ చేయండి, లేకపోతే మా టీం వాళ్ళు ఎవరితో అయినా కానీ సరే మీరు కనెక్ట్ కాగలుగుతారు. సో అయితే కనుక మీరు అక్కడి నుంచి మీకు డెలిగేషన్స్ కానీ మీ స్టేట్ అండ్ అఫీషియల్స్ దగ్గరికి విల్ టేక్ అండ్ విల్ ఎగ్జిక్యూట్, మీరున్న సిట్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. అక్కడ మటుకు మనం రీచ్ కాగలుగుతాము. మనం ఈ దేశం వచ్చినాము, ఇండియన్స్కి కష్టం అవుతుందని మీరు అసలు అనుకోవద్దు, అధైర్యపడద్దు. బట్ మీరు కరోనా కేసులు చూస్తున్నారు, అధైర్యం ఉంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన టీం ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్న ప్రకారంగా బట్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళ బెస్ట్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. సేమ్ టైము మీకు ఒకవేళ అదే సిట్యుయేషన్ మీకు కెరియర్ పరంగా ఇంట్లో కానీ ఏ రకంగా ఇబ్బంది ఏమన్నా ఉంటే గనక ప్లీజ్ కాంటాక్ట్ అస్. మీరు ఇద్దరికి $2,000 చేసి ఉంటే కనుక ఇప్పుడు ఒక $500 అన్నా కానీ సరే మినిమం చేయడానికి ఏర్పాటు చేయడానికి 80% అయితే ట్రై చేస్తాము. 20% అక్కడ లేకపోతే టూ మెనీ, అంటే ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మొదలైంది కాబట్టి దాంట్లో ఆ పాత్రలో నేను చెప్పలేను కానీ బట్ అవకాశం అయితే ఉంది. సో అధైర్యపడద్దు, మీరెవరు కూడా భారతీయులు కూడా ఎవరు అధైర్యపడద్దు. మీరు ఏదైనా ఉన్నా కానీ సరే మీ లోకల్ కోఆర్డినేటర్స్ కానీ లేకపోతే మీ లోకల్ ఆర్గనైజేషన్స్ మీరు ఎవరితో వర్క్ చేస్తున్నారో మీకు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో మీరు తప్పకుండా మీరు కమ్యూనికేట్ చేయండి. దే విల్ ట్రై యువర్ బెస్ట్ అండ్ అదర్వైజ్ ప్లీజ్ సెండ్ ద ఈమెయిల్. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మా టీం వాళ్ళు అఫీషియల్స్ తోటి మాట్లాడి మీ ఇష్యూని బ్రాటప్ చేస్తారు. సో వీఆర్ దేర్, డోంట్ వరీ ప్లీజ్. థ్యాంక్ యూ బిందు గారు. చాందిని గారు, మీరు మీ ఎక్స్పీరియన్స్ కూడా కోవిడ్ సిచ్యువేషన్ లో చెప్పగలుగుతారా? మీరు ఎదుర్కొన్న సమస్యలు అయితే ఏంటి? మీరు చికాగోలో ఉంటారు, సో మీకు ఎలాంటి కాల్స్ వస్తున్నాయి మీరు వివరిస్తారా? షూర్ అండి మురళి గారు. March 9th నుంచి కమ్యూనిటీలో వర్క్ చేస్తున్నానండి. వి ఫార్మ్డ్ ఎ బిగ్ వాలంటీర్ గ్రూప్. మేము సైతం షికాగో యునైటెడ్ కమ్యూనిటీ అని ఆల్మోస్ట్ 140 వాలంటీర్స్ from different leadership from different organization, national and local organizations. మాకు చాలా రకాల సమస్యలు ఎలాంటివంటే వైట్ కలర్ జాబ్స్ కి అంత పెద్ద ఎఫెక్ట్ ఏం లేదండి, అంటే ఇండియన్స్ ప్రకారంగా. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ మేకింగ్ 2 salaries, at least we earn we bring home 250,000 per year definitely, and we have lot of savings. But ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ కి కానీ ఇంటర్న్స్ కి కానీ లేకపోతే షిఫ్ట్ ప్రోగ్రామ్ మీద వచ్చిన J1 వీసాల మీద ఉన్న వాళ్ళకి కానీ చాలా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళకి డామ్స్ లో అకామిడేషన్స్ కి ఇట్స్ నాట్ పెయిడ్ అండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి ఇంటర్న్షిప్స్ రాలేదు. అంటే ఇంటర్న్షిప్స్ గ్యారంటీ వచ్చినవి కూడా దే ఆల్ క్యాన్సిల్డ్. కొన్నేమో
3 months కి వచ్చిన ఇంటర్న్షిప్స్ అన్ని జస్ట్ 2 weeks కి ఆన్లైన్ 2 weeks కోసం చేయాల్సి వచ్చింది. దాని నుంచి ఏంటంటే స్టూడెంట్స్ చాలా సఫర్ అయ్యారండి. అంటే విత్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ద లాస్ట్ 4-5 months మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే అంటే I don't say uneducated, but educated people who are not into corporate jobs. Uber drivers kani, taxi drivers kani, people who are working in restaurants or in the food industry or hotel management industry, వాళ్ళందరికీ చాలా very drastically affected. వాళ్ళ కోసం మేము we have raised lot of monies అండి, and also as a IT business owner, we are part of many other companies also. అంటే స్టూడెంట్స్ అకామిడేట్ చేయడము, వాళ్ళకి పర్సనల్ గా ఫ్రీ అకామిడేషన్స్ ఫర్ ద లాస్ట్ 4-5 months నుంచి ఇస్తూనే ఉన్నాము ప్రతి హోటల్లో, బికాస్ వీ టైడ్ అప్ విత్ హోటల్ అకామిడేషన్స్ అసోసియేషన్స్ ఆల్సో, త్రూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కానీ లేకపోతే ఓవర్సీస్ వాలంటీర్ ఫర్ బెటర్ ఇండియా కానీ. సో throughout the US hotel owners, so we are associated with them. Free accommodations istunnamo students andarki last 5 months nunchi. At the same time free groceries, ante prati university lo we have at least given groceries for about 3,000 to 4,000 students ki ichchamandi, and we are still continuing to do that. So main effect endante white collar jobs, corporate వాళ్ళకి అంత పెద్ద ఎఫెక్ట్ ఏం రాలేదండి. as a business owner గా we were able to we were fortunate enough to sustain the same client, and also కొంచెం payments లో delay ఉంది కానీ, but otherwise we are able to sustain the market as of now. I don't see inflation, and job market is really good. We were able to place new jobs also. So effect అయింది basically ఎవరు అంటే స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు, అండ్ రీటైల్ బిజినెసెస్ లో, హోటల్ ఇండస్ట్రీలో, రెస్టారెంట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారండి. That is what my experience in the last 5 months, and we are still continuing to help. If any student who are looking at this, please let me know if you need any help. You can reach me on my cell phone number 630-936-8561. Everaina any Indian, yes, we are here to help you. We will help you. We will take care of you. Thank you Chandni garu. So Sirisha garu, ఇప్పుడు న్యూ కమర్స్ వస్తుంటారు, స్టూడెంట్స్ అయితే అండి, H1B మీద అయితే అండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అయితేనండి, ఆటుపోట్లు మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా న్యూ కమర్స్ కి ఇచ్చే సజెషన్? చాలా మంది అమెరికా అంటే దే హ్యావ్ ఎ బిగ్ డ్రీమ్స్, ఒకప్పుడు అది వేరు, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం దే గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్ అన్నమాట. అంత ఈజీ కాదు, వచ్చినా కానీ రావడం ఒక పెద్ద సమస్య, తర్వాత వచ్చినాక ఇంకో సమస్య. సో ఎవ్రీబడి హ్యావ్ దేర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కదా. సో మీ యొక్క ఒపీనియన్ ఏంటి దీని మీద అసలు? సో లాట్ ఆఫ్ పీపుల్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళు, మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ కొంతమంది ఓన్లీ ఏదో చదువుకోవాలి, డిగ్రీ ఉండాలి అనే ఉద్దేశంతో చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నిజంగానే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకొని వాళ్ళు కొద్ది కష్టపడి కెరీర్ లో పైకి రావాలని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. సో మై సజెషన్ ఈజ్ లైక్, హ్యాపీగా ఉన్నాం కదా అనేసి ఒకేసారి ఎంజాయ్ చేసేసి బాధలు వచ్చేసాయని డిప్రెషన్కి వెళ్ళడం కాదు. సో వాళ్ళు ఏంటంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బేసికలీ. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకొని, వాళ్ళు వచ్చింది ఏంటి, మన మెయిన్ గోల్ ఏంటి, మన పేరెంట్స్ ఎంత కష్టపడి డబ్బులు సంపాదించి ఇక్కడికి పంపిస్తారు అనేది ఒకటి బ్రెయిన్ లో పెట్టుకొని, డెఫినెట్లీ వాళ్ళు అది ఉద్దేశించుకొని వాళ్ళ కెరీర్ ని ప్యాత్ ని చూసుకోవాలి. ఎంజాయ్మెంట్ అలా అని చెయ్యొద్దు అని నేనేం చెప్పట్లేదు, బట్ ఎంజాయ్మెంట్ ఈజ్ ఆల్సో నెసరీ ఇన్ ద లైఫ్, బట్ నాట్ లైక్ టూ ఎక్స్టెన్సివ్. లైక్ అందరూ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ యూజ్ చేసుకొని కెరీర్ వాళ్ళ గోల్స్ సెట్ చేసుకుంటే దే కెన్ రీచ్ దేర్ ఓన్ గోల్స్. దట్ ఈస్ ద రైట్ టైం టు సెట్ అవర్ కెరీర్. కాబట్టి మెయిన్ మన ఏజ్ అది కరెక్ట్. చదువుకునేటప్పుడు కంపల్సరీ మనకు ఒక గోల్ సెట్ చేసుకొని ఏం చేద్దాము అనేది ఒకటి మైండ్ లో పెట్టుకొని చేస్తే సక్సెస్ అవుతారని నేను చెప్పగలుగుతాను. దట్ ఈస్ మై సజెషన్. సో బిందు గారు, ఇప్పుడు ప్రజెంట్లీ H1B హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ కదా. సో అంటే ఈ ఎక్స్టెన్షన్స్ రిజెక్ట్ కావడం కానివ్వండి, తర్వాత ఏదో స్టేటస్ చేంజ్ చేసి వెళ్ళటం, అసలు కరెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది H1B వాళ్ళది? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కొంతమంది OPT మీ నుంచి H1Bకి వస్తారు, ఇండియా నుంచి వస్తుంటారు. అసలు H1B ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు ఎలా నడుస్తుంది ప్రజెంట్లీ? ప్రెసెంట్ గా ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఓపీటీ మీద H1 లో అప్లై చేసిన వాళ్ళకి లాటరీలో పికప్ అయిన ఈ కరోనా స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏమీ పెద్దగా ఎఫెక్ట్ ఏమీ లేదండి, అకార్డింగ్ టు మై నాలెడ్జ్. అంటే నేను కంపెనీస్ తోటి మీటింగ్స్ తోటి దాని ప్రకారం ఇన్పుట్ ప్రకారము, అండ్ ఐ థింక్ వి ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. చాందిని గారు ఇంతకుముందు చెప్పినట్టుగా
అండ్ సేమ్ టైము ఇప్పుడు వీసాస్ J1 వీసా, L1 వీసాస్ అవి ఏవైనా కానీ సరే వాటికి ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ స్టాంపింగ్ ఉంటే కనుక మీకు ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. అండ్ అదే నోట్ మీద నాకు ఐ వాంట్ టు యాడ్ మోర్ పాయింట్. ఒక లాస్ట్ ఈ కరోనా స్టార్ట్ అయిన తర్వాత ఈ ఆపర్చునిటీ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది కానీ బట్ కరోనా స్టార్ట్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లోర్ చేయడము, షేర్ చేయడము మన కమ్యూనిటీకి జరిగింది. ఏంటంటే ఇక్కడ ఎవరైనా కానీ సరే మీరు ఎవరైనా స్టూడెంట్స్ J1 కానీ L1 మీద కానీ ఉంటే కనుక మీకు ప్రాపర్ డాక్యుమెంటేషన్ కానీ లేకపోతే మీకు వీసా ఇష్యూస్ ప్రాపర్గా లేదు అని అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, ఇప్పుడు మా కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. సో మీరు ఎవరైనా కానీ సరే మీరు మమ్మల్ని కమ్యూనికేట్ చేస్తే కనుక డెఫినెట్గా మీ J1లు కానీ L1లు కానీ మీరు వర్క్ చేసేది మీకు ప్రాపర్ డాక్యుమెంటేషన్, మీరు వీసా స్టేటస్ మీకు ఇష్యూస్ లేకుండా యాజ్ అ సిఇఓగా నేను చేయగలుగుతా. సో అండ్ కరోనా స్టార్ట్ అయిన తర్వాత నేను ఎక్కువ కమ్యూనిటీలోకి తీసుకురావడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ ఈ కంట్రీకి కానీ అదర్ కంట్రీస్కి కానీ ఉన్నాయి మన వీసా మెయింటైన్ చేసుకోవడానికి. బట్ అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు J1కి L1కి హెల్ప్ చేయొచ్చు మీరు విత్ ఇన్ అవర్ కమ్యూనిటీలో. ఇప్పుడు యాక్చువల్గా మేము ఒక 4 ప్రాజెక్టులు చేస్తున్నాము. ఎస్పెషల్లీ ఈ కరోనా స్టార్ట్ అయిన తర్వాత నేను కొద్దిగా విగరస్గా వర్క్ చేస్తున్నాను. సో దాంట్లో J1లు కానీ L1లు కానీ వాళ్ళు తీసుకుంటారు. మీకు ఒకవేళ డాక్యుమెంటేషన్ కానీ లేకపోతే ఇంకా ఏ రకంగానా కానీ మీరు వేరే కంపెనీ తోటి హుక్అప్ అయ్యి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక మన అటార్నీస్ ఉన్నారు. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ మై అటార్నీస్ హూ ఆర్ వర్కింగ్ విత్ మీ, ద అమెరికన్స్ అండ్ ఆల్ అదర్ కంట్రీస్ హూ ఈస్ వర్కింగ్ విత్ మీ. సో మీరు ఒకవేళ నన్ను కమ్యూనికేట్ చేస్తే కనుక నేను డెఫినెట్గా మీకు J1 L1 మీద నా ప్రయత్నం నేను చేస్తాను. అందరికీ నేను 100% మీ కేస్ టు కేస్ కదా అది, సో చూసి నేను చెప్పగలుగుతాను అది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కూడా ఈ ప్రొక్లమేషన్ ఇది వచ్చిన తర్వాత కూడా మీకు ప్రాపర్గా ఉంటే కనుక మీకు డాక్యుమెంటేషన్ అది ఉండి స్టాంపింగ్ అవి ఏమీ లేకుండా మీకు ఇష్యూస్ ఏమి లేకుండా ఉంటే కనుక మీకు లాంగ్ రన్లో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఫర్దర్గా కూడా ఎకానమీ వైజ్గా కూడా నేను తెలుగులో చెప్తున్నా, ఇది ఎకానమీ వైజ్గా కూడా ఈ కంట్రీ ఈ దేశంలో చాలా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ కంట్రీకి కూడా మనతో అవసరం ఉంది. మీరు కొద్దిగా ఓపిక పట్టండి, ఎందుకంటే ఈ డిసెంబర్ దాటిన తర్వాత మీరు ఆ డిఫరెన్స్ చూస్తారు. కొద్దిగా ఓపిక పట్టండి. అటు ఇటు అయినా కానీ సరే, జాబ్స్ అటు ఇటు అయినా కానీ సరే, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే కనుక లీడర్స్ కానీ లేకపోతే ఎంటర్ప్రినర్స్ లైక్ అస్ అవర్ టీమ్ ప్లీజ్ చేయండి. అండ్ చాందిని గారు, మీరు ఇంతకుముందు మాట్లాడినట్టుగా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఒక మాట ఐ వాంట్ టు యాడ్ మై పాయింట్ ఆల్సో టు దట్. ఒకవేళ స్టూడెంట్స్ క్యాంపస్లో వాళ్ళకి ఇంటర్న్స్ కానీ వాళ్ళకి జాబ్స్ కూడా ఇప్పుడు ఎవరికి కూడా లేదు. ఇవాళ మార్నింగ్ కూడా నేను మాట్లాడడం జరిగింది ప్రెసిడెంట్స్ తోటి అండ్ డిఎస్ఓలతో కూడా మాట్లాడడం జరిగింది, కాలేజ్ డిఎస్ఓలతో కూడా. ఏంటంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఒకవేళ మీకు అది ఇష్యూ అయితే కనుక మీకు ఒకవేళ మరి కెరియర్కి కూడా ప్రాబ్లం అయి తినలేని పరిస్థితి ఉంటే కనుక మీరు ఇబ్బంది పడద్దు. మీకు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ ఈమెయిల్ చేయండి, మన తానా సంస్థ కానీ లేకపోతే మీకు మీ ఏ సంస్థ మీకు వర్క్ చేస్తున్నారో మీరు ఈమెయిల్ చేయండి. కొంత మటుకి గవర్నమెంట్ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది, అది నాకు తెలుసు, నేను అది చేస్తున్నా కూడా. అండ్ సేమ్ టైము ఇండివిజువల్గా కూడా ఈమెయిల్స్ పంపిస్తున్నారు స్టూడెంట్స్, మాకు రెంట్ కట్టుకోలేము లేకపోతే గ్రాసరీస్కి లేదు అది అని. ప్లీజ్ మీరందరూ కూడా మీరు అధైర్యపడద్దు. మీకు ఒకవేళ రెంటల్ ఇష్యూస్ మీరు పే చేయలేని పక్షంలో అయితే కనుక కరోనా అయినా కానీ సరే మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేసి వేరే మీ కొలీగ్స్ అయితే వేరే స్టూడెంట్స్ తోటి హుక్అప్ చేయగలుగుతాము. అండ్ మీకు గ్రాసరీస్ కావాలంటే ఇండియన్ గ్రాసరీస్ వాళ్ళు స్పాన్సర్షిప్ కూడా చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు కమ్యూనిటీకి. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా మేము హుక్అప్ చేస్తాము మీ సిటీస్ని బట్టి. ఇప్పుడు నేను క్యాన్సర్ సిటీలో ఉంటాను, బట్ అదర్ సిటీస్లో ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళని మేము హుక్అప్ చేసాము. సెంట్ లూయిస్లో ఇంకా అదర్ సిటీస్లో కూడా చేయడం జరిగింది. సో అదే విధంగా మనం చెయ్యొచ్చు. అండ్ జాబ్స్ వైజ్ కూడా మీకు జాబ్స్ ప్రస్తుతానికి లేదు కాబట్టి బయట రెస్టారెంట్స్లో అటు ఇటు ఏదైనా చేయడానికి కూడా చాందిని గారు చెప్పినట్టుగా బిజినెస్లు అన్ని లాస్లో ఉన్నాయి కాబట్టి మీరు బయటికి వెళ్ళి ఇప్పుడు కరోనా టైంలో వర్క్ చేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి మాస్క్ కంపల్సరీ మ్యాండేటరీ అయింది కాబట్టి మీరు ఇంకొకటి కూడా చేయొచ్చు. మీరు ఆన్లైన్ ట్యూటరింగ్ కానీ మీకు ఏమైనా ఉపాధి కానీ మీకు ఏమైనా ఆలోచనలు కానీ
లేకపోతే కంపెనీస్ మాలాంటి ఇండియన్ కంపెనీస్ ఏమైనా ఉంటే కనుక మేము ఇలా చేస్తాము, ట్రైనింగ్లు ఇస్తాము, లేకపోతే ఇంకేమైనా ఆపర్చునిటీస్ మీకు ఏమైనా ఉన్నాయి, లేకపోతే మీ దగ్గర ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మా పరిస్థితి ఇట్లా ఉంది అంటే కనుక మీరు ఉన్నటువంటి కేస్ టు కేసు, మళ్ళీ అది కూడా మీరు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి డెఫినెట్గా సపోర్ట్ చేస్తాము. అండ్ ప్లీజ్ వన్స్ అగైన్ ఎవరన్నా కానీ సరే ఓపీటీ కానీ లేకపోతే ఎవరైనా స్టూడెంట్స్ కానీ లేకపోతే ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా ఇక్కడ ఇబ్బంది పడుతుంటే కనుక మీరేమన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే కనుక రైట్ అవే నేను తీసుకెళ్తాను మిమ్మల్ని, మీరు కంట్రీ దాటాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. చాందిని గారు, ఇప్పుడు మన H4 మన మన వనితలు ఎవరైతే ఉన్నారో H4 EADలు లాస్ట్ 2 years నుంచో 3 years నుంచో మన H4 EAD స్టార్ట్ అయింది. చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు, ఎందుకంటే దే కేమ్ టు హియర్ అండ్ దే స్టార్టెడ్ like 3-4 years బ్యాక్. కానీ 10 సంవత్సరాల క్రితం నుంచి పాపం జాబులు లేకుండా స్టేటస్ వల్ల మన H4 అమ్మాయిలు, H4 EAD మీద ఉన్న స్టేటస్ మీద ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే వాళ్ళు కొంచెం స్ట్రగుల్ పడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా మీరు, ఎట్లా కెరియర్ స్టార్ట్ చేయాలి? అంటే వాళ్ళు సడన్ గా EAD వస్తుంది, బట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, కానీ జాబ్ రావాలంటే కొంచెం కష్టం ఉంటుంది. సో మీరు కొంచెం ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా? డెఫినెట్ గా అండి. H4 EADలు ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ థింగ్ మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ లేకపోవడం కాదు సార్, మనకు వచ్చింది చెప్పుకోవడం అన్నది. చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హౌస్ వైఫ్ లాగా వచ్చి, ఈవెన్ దో దే కమ్ ఫ్రమ్ ఏ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా కంప్యూటర్స్ అయినా, నాకేమొచ్చు అన్నది చెప్పుకోలేకపోవడం అది ఒక ప్రాబ్లం మనకి. సో EAD రాగానే అట్లీస్ట్ బయటకు వెళ్ళి చిన్న పెద్ద జాబ్ అంటూ ఏం లేదు సార్, వెళ్ళి కమ్యూనికేషన్ కల్చర్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 6 months EAD రాగానే వచ్చింది కదా అని గో ఎక్స్ప్లోర్, దట్ ఈస్ రాదర్ దెన్ గెటింగ్ ఇన్ టు కార్పొరేట్ జాబ్స్. ఫస్ట్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి బ్యాంక్ లో కానీ ఆర్ వాల్మార్ట్ ఆర్ ఎనీ రీటైల్ స్టోర్స్ లో గో లెర్న్ ద కల్చర్. ఫస్ట్ కల్చర్ కమ్యూనికేషన్ నేర్చుకుంటేనే కదా సార్ సబ్జెక్ట్ వచ్చి కార్పొరేట్ జాబ్స్ చేయగలిగేది. సో దాట్ ఈస్ instead of just sitting home, EAD ragane, go start your career, anything, it doesn't matter. You're earning $10 or $20, you are at least in the market, you are knowing what US is about, US law and enti ante oka chinna information nunchi manaki I'm learning something new. So direct ga velli $100,000 job రావాలి అంటే ఫస్ట్ బేసిక్స్ కూడా రావాలి కదా సార్. So H4 రాగానే వెళ్ళి I always suggest any housewife or anybody on H4 EAD, go explore. It doesn't matter if there's nothing small or big in here, nothing less. So ఏదో ఒక జాబ్ లో వెళ్ళి జాయిన్ అయ్యి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ ఫస్ట్. ఇక్కడ దిస్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు గెట్ ఇన్ టు ఎనీ జాబ్స్. So I suggest any H4 wife on EADs, it doesn't have to be wife. Husbands కూడా చాలా మంది H4 EAD లో ఉన్న వాళ్ళు ఉన్నారు. Caribbean islands నుంచి వచ్చేసి ఇక్కడ వాళ్ళు wife is on H1 and then the husbands are on H4 EADs also. I've seen many scenarios like that also. వాళ్ళు కూడా ఇంట్లో కూర్చుని ఎప్పుడో డైరెక్ట్ గా IT జాబ్ వస్తే చేద్దాము 6 నెలల తర్వాత ఈ లోపల EAD కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ ఎక్స్టెన్షన్లు. సో వచ్చిన 6 నెలల వరకు నేను ఐ హావ్ నాట్ సీన్ ఎనీ విమెన్ వర్కింగ్ ఫర్ ద లెస్ట్ ఇమీడియట్ గా రాగానే జాబులు చేయకుండా 1 year తర్వాత జాబ్స్ అప్లై చేసుకునే కంటే రాగానే జస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గెట్ ఇన్ టు ఎనీ జాబ్స్ no matter what. So that's my suggestion absolutely to any women or any guy. Thank you, Chandni garu. So we have 4 more minutes. So I have to ask a general question for all of you. So manandariki pillalu unnaru. So it is little bit hard to grow in US kada. Ante ikkada పెంచడం అనేది కొంచెం కష్టమైన పని. ఈవెన్ ఎంత కష్టపడి పెంచినా గానీ ఒక 15 years టీనేజర్స్ ని ఆ టీనేజర్స్ అయ్యాక పెంచడం అనేది వెరీ వెరీ హార్డ్. సో మీ ఎక్స్పీరియన్స్ వివరిస్తారా? శిరీష గారు మీరు స్టార్ట్ చేయండి ఫస్ట్. సో ఇవాళ రేపట్లో ఇక్కడ పిల్లల్ని పెంచడం కష్టము అనేది ఐ డోంట్ సే అండి. నాకైతే టీనేజర్స్ లేరు, ఆ టీనేజర్స్ ఇష్యూస్ ఎలా ఉంటాయనేది తెలీదు. బట్ వాట్ ఐ సీ ఈజ్ లైక్ అవర్ కిడ్స్ ఆర్ వెరీ మెచ్యూర్డ్ అండి. సో చిన్న పిల్లలైనా దే ఆర్ వెరీ వెల్ అండర్స్టాండింగ్ అనమాట. మనం ఏదైనా చెప్తే వాళ్ళకి నో చెప్పద్దు. పేరెంట్స్ అనే వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. నో ఎందుకు చెప్తున్నాం అనేది రీజన్ చెప్తే దే విల్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ దే విల్ యాక్ట్ అకార్డింగ్లీ. సో సేమ్ థింగ్ లైక్ టీనేజర్స్ లో మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ టీనేజర్స్ ఉన్నారు. బట్ ఏంటంటే పిల్లలకి చాలా ఈ పిల్లలు మంచి వాళ్ళు, కానీ పరిస్థితి ఏంటంటే వేరే వాళ్ళ పిల్లల గురించి తీసుకుందాం. అంటే కొంతమంది స్ట్రెస్ కు లోన్ అవుతున్నారు ప్రజెంట్. ఎందుకంటే ఇంట్లో ఉండేసి 6 నెలల నుంచి ఏం అర్థం కాక టీవీ పెట్టొద్దు అంటారు పేరెంట్స్, ఐప్యాడ్ చూడొద్దు అంటారు, ఐఫోన్ చూడొద్దు అంటారు.
కొంతమందికి ఏమైందంటే పాపం దే ఆర్ లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. Yeah, that's true అండి. బట్ వీ హ్యావ్ లైక్ సో మెనీ జూమ్ సెషన్ కాల్స్ ఇంకా అవన్నీ ఉంటున్నాయి కాబట్టి అందరూ బిజీనే చేస్తున్నారు పిల్లల్ని. మ్యూజిక్ నేర్చుకోవడం, డాన్స్ నేర్చుకోవడం, ఈవెన్ వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసెస్ అలవాటు అయిపోయారు. ఇప్పుడు కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ రూమ్సే జరిగాయి. ఈవెన్ చిన్న పిల్లలకి 5-6 years వాళ్ళకి కూడా ఆన్లైన్ క్లాసెస్ జరిగాయండి, మామూలు స్కూల్స్ కూడా. సో ఇప్పుడు అంటే హాలిడేస్ మనకి సమ్మర్ కాబట్టి దే ఆర్ ఫ్రీ, బట్ వీఆర్ కీపింగ్ దెమ్ బిజీ లైక్ యాక్టివిటీస్, సంథింగ్ లైక్ దే డూ ఫన్, ఎక్సర్సైజ్, ప్లే, వాచింగ్ టీవీ. దే ఆర్ కీపింగ్ దెమ్ బిజీ, సంథింగ్ లెర్నింగ్. అండ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి యాక్చువల్లీ, ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం. వాళ్ళకి ఏంటి ఇంట్రెస్ట్ అనేది తెలుసుకొని వాళ్ళని బిజీగా పెట్టగలిగితే సరిపోతుందని నా ఉద్దేశం అండి. బిందు గారు మీరేమంటారు? మా పాప 16 వస్తాయండి ఇప్పుడు. బాబు వచ్చేసి 18. శిరీష చెప్పినట్టుగా కిడ్స్ దే ఆర్ వెరీ మెచ్యూర్డ్ అండ్ స్మార్ట్ కిడ్స్ అండి. వాళ్ళే ఒక్కొక్కసారి అడ్వైజర్స్ ఇస్తారు మనకి. కరోనా టైంలో పాపం ఇట్లా క్వారంటైన్ అయితే ఇంట్లో ఉండిపోయి ఇలా పాపం ఇబ్బంది పడుతున్నారు. But they are keeping themselves busy with activities, friends circle toti. They are exploring for the new things. And very unfortunately, corona situation gani family time matram we are having very good family time. In years lo first time I am spending this much time with my family. Andarki kuda meer evaraithe teenagers unnaro, play with them, enjoy whatever you missed in your childhood days. You enjoy, that's all. And you explore, you learn from them. And మనకు తెలియని వాళ్ళు ఎన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. సో చెయ్యండి డెఫినెట్గా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్ కూడా, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా. డెఫినెట్గా ఈజ్ అ నైస్ టైం. థ్యాంక్ యూ. గారు మీకు ఇద్దరు బాయ్స్ అండి, 20 and 16. మై సన్ ఈస్ ఏ జూనియర్ ఇన్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ. సో నాకు పిల్లల్ని పెంచడం ఎప్పుడు అంత పెద్ద కష్టంగా అనిపించలేదండి, ఎందుకంటే నేను ఐ వాజ్ ది యంగెస్ట్ మామ్. మా పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు ఐ వాజ్ జస్ట్ 20 years. సో కండిషన్ వైజ్ అంటే నేను పెరిగిన ఎన్వైరన్మెంట్ కి, మా పేరెంట్స్ కి నాకు ఉన్న సంబంధం, ఇప్పుడు నాకు నా పిల్లలకు ఉన్న సంబంధం ఇస్ టోటలీ, దేర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ మై పేరెంట్స్ అండ్ దెన్ వాట్ ఐఎమ్, హౌ ఐఎమ్ పేరెంటింగ్ దెమ్ రైట్ నౌ. సో ఎక్కడ కంట్రోల్ పెట్టాలి, ఎక్కడ వదలాలి అన్నది పేరెంట్స్ కి తెలియడం చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతిదీ కండిషనల్ గా చేసేసి వీ హ్యావ్ టు క్రియేట్ ఎన్వైరన్మెంట్ వేర్ వీఆర్ ఆబ్వియస్లీ ఎంకరేజింగ్ దెమ్ ఆల్ ద టైమ్ rather than putting them conditions. ఎందుకంటే being a Indian, mana culture wise, baita culture, they are all confused, and then I don't like confusing the kids. I always follow, మనం కన్ఫ్యూజ్ చేస్తే వీఆర్ డెవలపింగ్ మల్టిపుల్ పర్సనాలిటీస్, డ్యూయల్ పర్సనాలిటీస్. ఒకటి ఇంట్లో లాగా ఒకలాగా ఉంటారు, బయట వేరేలాగా ఉంటారు, విచ్ మనకు తెలియకపోవచ్చు. సో ఐ ఆల్వేస్ లైక్ కన్సిస్టెంట్, ఐఎమ్ ఆల్వేస్ కన్సిస్టెంట్. ఏది చేసినా నా ముందు చేయి, తప్పైనా పర్లేదు, ఐ షుడ్ నో, So our transparency is what is, I think, has been a, sugar factor for me and my kids anukunta. So I never had any issues with my kids, thankfully. They're great kids. కోవిడ్ టైంలో అంటారా, నేను వాళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళు నాకు చెప్పారు జాగ్రత్తలు ఎలా ఉండాలి. మామ్, యూ గో అవుట్ సో మచ్, బయటకు వెళ్తూ ఉంటావు, యు ఆర్ సర్వింగ్ ద కమ్యూనిటీ. సో వాళ్ళు నన్ను ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఐ థింక్ దట్స్ వాట్ I agree, Chandini. That is very true. Wonderful. A point I want to add, other than this entrepreneurship, actually time చాలా వాల్యుబుల్ అండి. సో మనీ లేకుండా బిజినెస్ లో సక్సెస్ కాగలుగుతాము ప్యాషన్ తోటి, దాంతో. కానీ సాక్రిఫైస్, ఫ్యామిలీ సాక్రిఫైస్ మాత్రం చాలా ఉంటుంది ఈ స్టేజ్ కి వచ్చి నిలబడాలి అంటే. సో ఆల్ ద ఫ్యామిలీస్, ఎంటర్ప్రినర్షిప్ ఫ్యామిలీస్ డెఫినెట్గా ఇదే ఫేస్ అవుతుంటారు. ఐ వాంట్ టు యాడ్ దిస్ పాయింట్ వెరీ బ్యాడ్లీ. డాలర్ కూడా లేదు సార్. అంటే డాలర్ ఉంది, $500 వచ్చాము. ఎవ్రీడే ఫర్ 1 year ఫ్రెంచ్ కట్ బీన్స్ తిని బతికాను నేను యుఎస్ లో ఉన్నప్పుడు 1 year. సో ఆ వాల్యూ అన్నది ఇప్పుడు ఎవరైతే యుఎస్ కి స్టూడెంట్స్ కింద వస్తున్నారో ఆ వాల్యూ అన్నది ఇస్ వాట్ ఈస్ ల్యాకింగ్, బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ సర్వ్డ్, ద హోల్ బుఫే ఈస్ బీయింగ్ సర్వ్డ్. వాళ్ళకి షార్ట్ కమ్స్,
the success annadi, hard working annadi, you have to earn that, and the responsibility is always taken, it's not given. So that is what is this generation is lacking, that what I see actually. Yes. Yeah, thank you Chandni garu, thank you Sirisha, thank you Bindu. మీ రోజు మీరు మన టీవీకి వర్చువల్ స్టూడియోలో మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇచ్చి, అలాగే ఇంతసేపు మోర్ దెన్ 1 hour స్పెండ్ చేసి, సో ఎంతో మందికి మీరు ఆదర్శంగా నిలుస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మన టీవీ తరఫున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మురళి గారు. వండర్ఫుల్ ఈవెంట్ అండ్ వండర్ఫుల్ ఈవినింగ్. అండ్ శ్రీధర్ చిల్లర్ గారికి అండ్ మన టీవీ టీమ్ అండ్ TV5 టీమ్, thank you so much for giving this opportunity at this point, like especially Corona time lo. Thank you all and have a good morning India lo, and a good evening United States and all our countries. Thank you. Stay safe everyone. Stay safe. Thank you.